తెలంగాణలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే ఈ ఏడాది బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. గత 5 ఏళ్ల రికార్డులను 2024లో జరిగిన బీర్ల అమ్మకాలు తుడిచిపెట్టేశాయి. అయితే ఈ ఏడాది ఆ రికార్డును కూడా తిరగరాసేలా బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. గత 15 రోజుల్లోనే అమ్మకాలు 36% మేర పెరగడం విస్మయం కలిగిస్తోంది. ఈ నెల మొదటి 4 రోజుల్లోనే 8 లక్షల కేసులకు పైగా విక్రయాలు జరగడం బీర్ల డిమాండ్ను తెలియజేస్తోంది. ఇక ఎండలు ముదురుతుండడంతో ఫిబ్రవరి చివరి వారం నుంచే బీర్ల డిమాండ్ పెరిగిందని చెప్తా ఉన్నారు. సూర్య ప్రతాపం పెరిగే కొద్దీ ఈ అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. వాస్తవానికి ప్రతి ఏడాది బీర్ల విక్రయాలు 450 లక్షల నుంచి 500 లక్షల కేసుల వరకు జరుగుతాయి. ఈ ఏడాది మొత్తం మీద సాధారణ అమ్మకాల కంటే 15 నుంచి 20% అదనపు వృద్ధి నమోదు కావచ్చని అంచనాలున్నాయి. బీర్ల డిమాండ్ను ముందుగానే పసిగట్టిన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచాయి. గత ఏడాదితో పోలిస్తే 10 నుంచి 12% అదనపు ఉత్పత్తిని సాధించేలా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంది. సాధారణంగా వేసవి కాలంలో గోదాముల్లో 15 రోజులకు సరిపడా స్టాక్ ఉంచుతారు. కానీ ప్రస్తుత డిమాండ్ దృష్ట్యా ఏకంగా 35 రోజులకు సరిపడా నిల్వలను గోదాముల్లో ఉంచారు. అలాగే బీర్ల ఎగుమతులపై కూడా ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. వాస్తవానికి ఏ కంపెనీ అయినా రాష్ట్ర సరఫరా కోటాను పూర్తి చేశాక మిగిలిన సరుకును ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఈసారి డిమాండ్ అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాలకు చేసే బీర్ల ఎగుమతులను ఎక్సైజ్ శాఖ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న బీర్ల అమ్మకాల వేగాన్ని చూస్తుంటే మే నెల నాటికి బీర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్న అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.